హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గేట్ లాస్ట్ ఒక 15-20 ఇయర్స్ నుంచి చూసుకుంటే సబ్జెక్ట్ వెయిటేజ్ అనేది ఏ సబ్జెక్ట్ ఎంతవరకు ఉంది అండ్ మనం ఎక్కువ స్కోర్ చేయాలి అంటే ఏ సబ్జెక్ట్స్ నుంచి మనం కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనేది చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఇది నా ఒక అనాలిసిస్ మాత్రమే. అంటే నేను చదివిన దాన్ని బట్టి, నేను లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ నేను చెక్ చేసిన దాన్ని బట్టి మాత్రమే నేను చెప్తున్నాను. సో ఫస్ట్ మనకి సాయిల్ మెకానిక్స్ అంటే జియోటెక్నికల్ ఇంజనీరింగ్ మనకి 2 పార్ట్స్గా వస్తుంది. మనకి ఇంజనీరింగ్లో ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. ఫౌండేషన్ ఒక పార్ట్లో వస్తుంది, ఇంకా మనకి టెస్టింగ్స్ ఇలాంటివన్నీ ఫస్ట్ పార్ట్లో వస్తాయి అండ్ ఫౌండేషన్ అలాంటివి సెకండ్ పార్ట్లో వస్తాయి. సో మనకి ఇందులో గేట్లో అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిలేషన్ సాయిల్ రిలేషన్ మీద ES ఈజ్ ఈక్వల్ టు WG, గామా డ్రై డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు బల్క్ డెన్సిటీ బై 1+ వాటర్ కంటెంట్, ఇలాంటి మనకి ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే క్వశ్చన్స్ లాంటివి కొన్ని ఇస్తారు. అండ్ కొన్ని మనకి ఫార్ములాస్ యూస్ చేసుకుని, ఇంకా కాన్సెప్ట్ యూస్ చేసుకుని చేసుకునే ప్రాబ్లమ్స్ కొన్ని ఇస్తారు. సో మనకి ఇప్పటిదాకా ఎక్కువ వెయిటేజ్ ఇచ్చిన సబ్జెక్ట్ అనేది మనకి సాయిల్ మెకానిక్స్. అరౌండ్ 15 మార్క్స్, మనకి మ్యాక్సిమం 15 మార్క్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఇచ్చే IITని బట్టి 10 to 15, అప్పుడప్పుడు 15 to 20 దాకా కూడా వెళ్తూ ఉంటారు. సో మనకి సాయిల్ మెకానిక్స్లో కనుక మనం కొంచెం కాన్సన్ట్రేషన్ కనుక చేసినట్టయితే మనం అంతో ఇంతో మనకి ఎలాగంటే, ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రక్చర్ గురించి తర్వాత మాట్లాడతాను, బట్ ఇప్పుడు చెప్పాలి నేను కంటిన్యూటీ కోసం. స్ట్రక్చర్లో ఏంటంటే మనకు కొంచెం ఎక్కువ వ్యాస్ట్ ఉంటుంది, మనకి చదివేది వ్యాస్ట్ ఉంటుంది, మనకి చేసేది కొంచెం చెప్పలేం, మనకి కరెక్ట్గా ఆన్సర్ వస్తుందనేది చెప్పలేం, మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి వచ్చే క్యాలిక్యులేషన్స్ కూడా కొంచెం మనకి డిఫికల్ట్ ఉంటాయి. కాబట్టి మనకి ఈ స్ట్రక్చర్ కాకుండా మనం సాయిల్ మెకానిక్స్ కనుక మనం ఫస్ట్ ప్రిఫర్ చేసి, ఇందులో మనకి ఫార్ములా బేస్డ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగా ఆన్సర్ మనం తెచ్చుకొని మనం మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ అనేది సాయిల్ మెకానిక్స్ మీద పెట్టాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కూడా 2 పార్ట్స్గా ఉంటుంది మనకి ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు. ఫస్ట్ వాటర్ మీద ఉంటుంది, నెక్స్ట్ వేస్ట్ వాటర్ మీద ఉంటుంది. సో ఇది కూడా మనకి సేమ్ యాజ్ సాయిల్ మెకానిక్స్ లాగానే కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటుంది. ఫార్ములాస్ అవి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్నెస్ కనుక్కోవడం, టోటల్ హార్డ్నెస్, కార్బనేట్ హార్డ్నెస్ అంతా, నాన్ కార్బనేట్ హార్డ్నెస్ అంతా. నెక్స్ట్ ఇంకా మనకి ట్రిక్లింగ్ ఫిల్టర్ మీద వచ్చే ప్రాబ్లమ్స్, యాక్టివేటెడ్ స్లడ్జ్ మీద వచ్చే ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి వచ్చిన నార్మల్ మనకి ఇంజనీరింగ్లో చదువుకున్న కాన్సెప్ట్ మీదనే కొంచెం అడ్వాన్స్డ్గా ఇస్తాడు. బట్ మనం కాన్సన్ట్రేట్ చేసి కనుక మనం చేస్తే ఖచ్చితంగా మనం క్రాక్ చేయొచ్చు ఎగ్జామ్లో. సో మనకి సాయిల్ మెకానిక్స్ ఒకటి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఒకటి. ఈ 2 సబ్జెక్ట్స్ వల్లే మనకి అరౌండ్ 25 to 30 మార్క్స్ అనేవి మనకి గేట్ ఎగ్జామ్లో ఇవ్వబడతాయి. సో నెక్స్ట్ మనకి చదవాల్సింది ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో కూడా మనకి మెయిన్గా టచ్ చేసే ట్రాఫిక్ ఇంజనీరింగ్ మీద ఒక 2 to 3 మార్క్స్ ఇవ్వకుండా ఏ క్వశ్చన్ పేపర్ ఇవ్వలేదు. నేను ఇప్పటిదాకా 2 times రాశాను గేట్. 2 times ట్రాఫిక్ ఇంజనీరింగ్ మీద 2 to 3 మార్క్స్ ఇచ్చారు. సో ట్రాఫిక్ ఇంజనీరింగ్ మీద మనకు కొంచెం తక్కువ ఉంటుంది చదవాల్సింది కొంచెం. సో మనం తక్కువ చదివి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసేది మాత్రం మనం గేట్లో కాన్సన్ట్రేషన్ చేయాలి ఎప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ స్ట్రక్చర్స్ సబ్జెక్ట్ ఉంది. స్టీల్ స్ట్రక్చర్ సబ్జెక్ట్లో మనకి బోల్ట్స్ అని, వెల్డ్స్ అని ఇలా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. కానీ మనకి స్టీల్ స్ట్రక్చర్స్ మనం ప్రీవియస్ ట్రెండ్స్ కంపారిజన్ చేసినట్టయితే 3 మార్క్స్ 5 మార్క్స్ అలానే ఉంది. సో నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 3 మార్క్స్ to 5 మార్క్స్ అంతే స్టీల్ స్ట్రక్చర్స్కి నేను అబ్జర్వ్ చేసింది అయితే. సో దానికంటే బెటర్ మనం ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే మనకి ఈ ట్రాఫిక్ మీద ఒక 2 to 3 మార్క్స్ ఒకటి, ఇంకా మనకి నార్మల్గా మన పేవ్మెంట్స్ మీద, ఇంకా అలాంటి వాటి మీద మనకి ఇంకా మన ఓవర్టేకింగ్ స్పీడ్, సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఇస్తాడు. సో అవి మనం సాల్వ్ చేసుకొని ఒక 5 to 8 మార్క్స్ వరకు ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్కి వెయిటేజ్ ఉంటుందండి గేట్లో. సో అవి మనం అటెంప్ట్ చేసి మనకి మార్క్స్ స్కోర్ పెంచుకునే ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్. సివిల్ ఇంజనీరింగ్లో కంపేర్డ్ టు CSE కానీ ECE కానీ సివిల్ ఇంజనీరింగ్ అంటే నేను చదివిన దాన్ని బట్టి నాకు గైడ్ చెప్పిన వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, సివిల్ ఇంజనీరింగ్లో మనకి మ్యాథమెటిక్స్ అండ్ యాప్టిట్యూడ్ రిలేటివ్గా ఈజియర్గా ఉంటాయి. మనకి ECE CSE వాటితో కంపారిజన్ చేసినట్టయితే మనకి మ్యాథమెటిక్స్ అండ్ యాప్టిట్యూడ్
బిట్స్ అనేవి కొంచెం గేట్లో ఈజీగా వస్తాయి. సో వాటికి కూడా మనకి మ్యాథమెటిక్స్లో ఒక 10 to 15 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇంకా యాప్టిట్యూడ్లో కంపల్సరీ జనరల్ యాప్టిట్యూడ్ ఖచ్చితంగా 15 మార్క్స్, ఇంగ్లీష్ గురించి ఒక కొన్ని ప్రాబ్లమ్స్, ఇంకా మిర్రర్ చేసి 180 degrees దాన్ని రొటేట్ చేస్తే ఎలా వస్తుంది, టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ మీద, అలాంటి సింపుల్ కాన్సెప్ట్ మీద ఒక 15 మార్క్స్ దాకా ఇస్తాడు. అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ మీద మనకి ఎక్కువ ప్రాబబిలిటీలో ఒక ప్రాబ్లం, నెక్స్ట్ ఇంకా ఐగన్ వాల్యూస్ గురించి ఒకటి. సో అలా మనకి మ్యాథమెటిక్స్ కూడా మనం చేసేటట్టే ఇస్తాడు. సో ఇక్కడ కూడా మనకి ఒక 10 to 15 మార్క్స్, ఇక్కడ ఒక 15 మార్క్స్ కవర్ అయిపోతున్నాయి. సో మనకి మొత్తం చూసుకుంటే 30, 35, 40 అరౌండ్ 60 మార్క్స్ వరకు ఇక్కడ కవర్ అయిపోతున్నాయి. 65 మార్క్స్ వరకు ఇక్కడ కవర్ అయిపోతున్నాయి. సో నెక్స్ట్ మనకి ఈ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అంటే మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్, స్ట్రక్చరల్ అనాలిసిస్, ఆర్సిసి అండ్ స్టీల్ స్ట్రక్చర్స్. సో వీటిని మీద క్యుములేటివ్గా తీసుకుంటే మనకి ఈ మొత్తం కలుపుకొని ఒక అరౌండ్ ఒక 15 మార్క్స్ వరకు ఇస్తాడు. సో ఇచ్చిన పేపర్ సెట్ చేసిన వాళ్ళని బట్టి ఉంటుంది. అంటే వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో ఒక బిట్ తక్కువ ఇచ్చి ఇందులో ఏమైనా పెంచితే కొంచెం ఇది మీకు 15 నుంచి 20 వరకు వెళ్ళొచ్చు. బట్ కానీ ఈ మధ్య ఎలా ఇస్తున్నాడంటే వాడు మనకి బిట్లా ఇవ్వకుండా ఒక ప్రాబ్లంలా ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ చేసేసి దాని మీద లోడ్స్ పెట్టేసి ఈ ఏ అనే పాయింట్ దగ్గర బెండింగ్ మూమెంట్ ఎంత ఉంటుంది, బి అనే పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది, అలా మనకి ఒక ప్రాబ్లంలా ఇస్తున్నాడు. సో వాటికి మనకి ఏంటంటే మనకి ఆప్షన్స్లో కూడా ఏ ఒక్కటి మాత్రమే కరెక్ట్ అయితే ఆప్షన్ 1, బి ఒకటి మాత్రమే కరెక్ట్ అయితే ఆప్షన్ 2, అలా మనకి ఆప్షన్స్లో కూడా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో మనకిది ఈ కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్ కొంచెం మనకి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మనకి ఈ ఎస్ఎం, ఎస్ఏ, ఆర్సిసి, డిఎస్ఎస్లో మనకి చదవాల్సిన సిలబస్ ఏమో ఎక్కువ ఉంటుంది, వచ్చేవిచ్చేమో రిలేటివ్గా కొంచెం మనకి స్కోర్ చేయడానికి కూడా హార్డ్గా ఉంటుంది. అండ్ కొంచెం ఆప్షన్స్ కూడా కన్ఫ్యూజన్ చేసేలా ఇస్తాడనమాట. సో ఇవి మనం ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, సాయిల్ మెకానిక్స్ మెజారిటీ ప్రిపరేషన్ అనేది అక్కడ చేసుకున్న తర్వాత మనం ఈ సబ్జెక్ట్స్ అనేవి స్టార్ట్ చేయడం బెటర్ అని నా సజెషన్. సో ఇది నా ఇండివిజువల్ సజెషన్ మాత్రమే. నా సజెషన్ అయితే ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ మీద, సాయిల్ మెకానిక్స్ మీద కంప్లీట్ కాన్సన్ట్రేషన్ చేసి దాని తర్వాత వాటి గురించి ప్రీవియస్ పేపర్స్ కూడా సాల్వ్ చేసుకున్న తర్వాత ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. సో నెక్స్ట్ మనకి ఇంకా ఫ్లూయిడ్ మెకానిక్స్, వాటర్ అండ్ హైడ్రాలజీ, ఇరిగేషన్. ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి కూడా మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్ ఏంటంటే కొంచెం సిలబస్ ఎక్కువ ఉంటుంది, ఫార్ములాస్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి పైప్లో ఒక రకంగా ఉంటుంది, ఓపెన్ ఛానల్లో ఇంకో రకంగా ఉంటుంది. సో మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, సేమ్ స్ట్రక్చరల్ సబ్జెక్ట్స్ లానే. సో ఇక్కడ కూడా మనకి వెయిటేజ్ అనేది రిలేటివ్గా చూసుకుంటే మనకి ఎగ్జాంపుల్ ఫర్ ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఒక పైప్స్ గురించి ఒక ప్రాబ్లం ఇస్తాడు. నెక్స్ట్ ఇంకా హైడ్రాలజీలో ఏమో ఎస్కర్వ్ మెథడ్ యూజ్ చేసుకొని ఒక ప్రాబ్లం ఇవ్వడము, లేదంటే మనకి 1 అవర్కి ఇంత అయింది, 4 అవర్స్కి అయితే ఎంత అవుతుంది, రెయిన్ఫాల్ గురించి కనుక్కోమని ప్రాబ్లం ఇవ్వడము. సో అలా ఇస్తాడనమాట. అంటే ఇవి కూడా మనం ప్రిపేర్ అయితే సాల్వ్ చేయొచ్చండి, సాల్వ్ చేయలేమని నేను చెప్పలేను. బట్ రిలేటివ్గా మనకి ఈజీ స్కోరింగ్ అనేది మనకి నేను ముందు చెప్పిన సబ్జెక్ట్స్లో ఉంటాయి. రిలేటివ్గా ఇవి కొంచెం మనకి లెబోరియస్ ప్రాసెస్ చేయడం ముఖ్యంగా ఫ్లూయిడ్ మెకానిక్స్లో. సో ఇరిగేషన్ ఇంజనీరింగ్లో కూడా ఇస్తే 1-2 బిట్స్ ఇస్తాడు. మన డెల్టా D = 8.64 × B/δ యూస్ చేసుకొని ఒక 1-2 మార్క్స్కి ఇస్తాడు. సో అక్కడ ఒక 15, ఇక్కడ ఒక 15. సో రిలేటివ్గా చూసుకుంటే ఒక 100 మార్క్స్కి అయితే ఈ కవరేజ్ అనేది ఇలా ఉంటుంది. నేను గేట్ ప్రీవియస్ పేపర్స్ నేను చూసిన తర్వాత మాత్రమే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే వెయిటేజ్ అనేది ఇలా ఉంటుంది. అంటే సంథింగ్ లైక్ 5 to 10 మార్క్స్ అటు ఇటు అవ్వచ్చు. సో ఇప్పటిదాకా నేను చూసిన కంపారిజన్ అయితే నాకు ఇలానే అనిపించింది. సో నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇంకా
చిన్న చిన్న ఈజీ కాన్సెప్ట్ బేస్డ్ వన్ ఫార్ములా యూస్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఆన్సర్ ప్రాబ్లమ్స్ని, ఇంకా నేను మీకు ఇంకొంచెం కాన్సెప్ట్స్ని కూడా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో వీడియో యూజ్ అయిన వారికి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.